ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 13 గురువారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి సప్తమి, నక్షత్రం పుబ్బ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయం మార్గాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరు ఒరటి చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కళలు నిజమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఇతరులకు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.